చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మేము ఈ లోకంలో విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు మాకు చాలా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు భయాలు కలుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు మీరు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటి, ఆదరణ ఏంటి, ఈ రెండు మేము నీ వాక్యంలోంచి చూడటానికి ఈ సాయంత్రం మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని అపోహలు ఉంటాయి. అపోహలు అంటే మనం ప్రెజుడీస్ అంటాం, ఇలా అనుకుంటూ ఉంటాం. అపోహ నెంబర్ 1 ఏంటనంటే, నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగా విశ్వాసంలో ఉన్నాను, నేను జారిపోను. అది అపోహ. ఎవరైనా పడిపోతారు, పడిపోకుండా ఎవరు ఉండరు. బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప నాయకులంతా ఏదో సందర్భంలో పడిపోయిన వాళ్ళే. ముగ్గురు జీవితాలు పడిపోకుండా దేవుడు చూపించాడు. యోసేపు, దానియేలు, నెహెమ్యా, వీళ్ళ ముగ్గురు జీవితాలే పడిపోకుండా చూపించాడు. మిగిలిన అందరి జీవితాల్లో ఏదో పరిస్థితిలో పడిపోయి పైకి లేచినటువంటి వాళ్ళే. కాబట్టి మొదటి అపోహ ఇది, నేను పడిపోను అని. రెండో అపోహ, నేను పడిపోతే తిరిగి లేవలేను అని. నేను పడిపోతే తిరిగి లేవలేను, అయిపోయింది, నా బతుకు అయిపోయింది, ఇక మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ఇంకేం జరగాలో. ఇది అపోహ నెంబర్ 2. నేను పడిపోయాను, ఇంకా తిరిగి లేవలేను అనేటువంటిది. మూడో అపోహ కొంతమందికి ఉంటుంది, పడిపోతే పర్లేదు, జీవగ్రంథంలో మన పేరు ఉంది, మనకేం బాధ లేదు. ఈ మూడు అపోహలే. వీటికి మనకి సరి అయినటువంటి సమాధానం ఎలా దొరుకుద్ది? నేను ఒక వ్యక్తి జీవితాన్ని మీకు అంటే సంక్షిప్తంగా మీకు చూపించి, దాంట్లో ప్రాముఖ్యంగా ఒకసారి పడిపోయి ఏ విధంగా వెనక్కి వచ్చాడో ఆ పార్ట్ని మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, నేను ఈరోజు మీకు చూపించాలనుకున్నటువంటి జీవితం ఎవరిదంటే పేతురు. తెలుసా మీకు పేతురు? ఆయన జీవితాన్ని చూపిద్దామని అనుకున్నాను. ఓకే, పేతురు జీవితంలో మనము అంటే సూచాయిక లైట్గా 2 సంఘటనలు చూస్తాం, 3 సంఘటనలు. ఆ తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తాం అన్నమాట. సరే, మార్కు సువార్త. ఈ మార్కు సువార్తకి ఇంకో పేరు కూడా ఉంది. ఏం పేరు అంటే పేతురు సువార్త అని. ఎందుకు అని అంటే, పేతురు గారు చెప్తూ ఉంటే మార్క్ గారు రాశారు. ఎందుకంటే పేతురు గారు అంత ఎక్కువ చదువుకోలేదు. అప్పట్లో దీన్ని గ్రీక్ భాషలో రాయాలి. అందుకనే మార్క్ గారికి చెప్తూ ఉంటే ఆయన రాశారు. పేతురు గారు రాసిన 3 మనకు పుస్తకాలు ఉన్నాయి కదా, 3 వేరే వాళ్ళు రాశారు. మార్క్ గారు మార్క్ సువార్త రాశారు. పేతురు రాసిన 2వ పత్రికను కూడా మార్క్ గారు రాశారు. పేతురు రాసిన 1వ పత్రికను సిల్వానా అనేటువంటి ఆయన రాయటం జరిగింది. ఇది విషయం అన్నమాట. సరే, ఈ మార్కు సువార్తలో మనం చూసేది ఏంటంటే, మొదటి అధ్యాయంలో 29వ వచనం నుంచి మనం చూస్తే, అంటే నేను ఊరినే వచనం చెప్తున్నాను కానీ నేను కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య మొదలుపెట్టారు. ఆయన బాగా ప్రార్థన చేసుకొని ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకోవటం అనేది మొదలుపెట్టారు. 29వ వచనం నుంచి మనం చూసేది ఏంటంటే, ఆంద్రేయ, పేతురు ఇలాంటి వాళ్ళని పిలవటం అనేది మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటనంటే, ఆయన దాని అంటారంటే చేపలు పట్టడానికని వల వేస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు వారు పేతురు గారిని పిలిచినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత అత్తగారి దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత ఆవిడ స్వస్థత పొందటం అనేది. కాబట్టి ఇక్కడ సన్నివేశం ఏంటంటే, ఆయన వల విసురుతున్నాడు. వల విసురుతూ ఉంటే పేతురు గారిని పిలిచి, అయ్యా నువ్వు నన్ను వెంబడించు అని అడిగితే ఆయన వెంబడించడానికి వాళ్ళు రావటం జరిగింది. ఇది మొదటి సన్నివేశం. పేతురు గారు ఆయన్ని వెంబడించి ఆయనతో పాటు వస్తున్నారు. కొంతకాలం ఉన్నారు. బహుశా ఒక 9 నెలలు లేకపోతే 1 సంవత్సరం అలా ఉండుంటారు యేసు ప్రభుతో. ఇప్పుడు 2వ సన్నివేశం మీకు చెప్తాను. ఇది కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఏంటంటే లూకా సువార్త 5వ అధ్యాయం.
లూకా సువార్త 5వ అధ్యాయం. ఊరినే అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నానని చెప్పొద్దు, కానీ లాంగ్ స్టోరీని మీకు చిన్న చిన్న షార్ట్స్గా చూపించాను. మార్కు సువార్త 1వ అధ్యాయంలో పేతురు గారిని యేసు ప్రభువారు పిలవటం. అసలు ఆయన పేరు ఏంటంటే సీమోన్. సీమోన్కి యేసయ్య పేతురు అని పెట్టాడు పేరు. సీమోన్కి పేతురు అని పేరు పెట్టడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అని అంటే సన్నిహిత సంబంధానికి సూచన. ఎవరిని పడితే వాళ్ళని పేతురు అని పిలవకూడదు. ఎందుకంటే అసలు పేతురు అంటే అర్థం ఏంటో మీకు చెప్తే యేసు ప్రభువారు ఎంత ప్రేమగా అతను చూశారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ముందు ఏమండి అని మొదలు పెడతారు మాట్లాడేటప్పుడు. కొంతకాలం అయిన తర్వాత ఏమండి మానేస్తారు. ఇంకొంతకాలం అయిన తర్వాత ఆడవాళ్ళు అయితే ఏమే అంటారు, మగవాళ్ళు అయితే ఎరా అంటారు. ఇది ఆ సన్నిహితానికి సూచన. ఇంకొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి పేర్లు కూడా పెడతారు, పెద్ద ఫీల్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఫ్రెండ్స్ అనుకోండి. 5 ఫ్రెండ్స్లో ఒకళ్ళు లావుగా ఉన్నాడు అనుకో, అది లడ్డుగా అని పిలుస్తారు, అదేం ఫీల్ అవ్వడం. లేదా బండోడా అని పిలుస్తారు, అది పెద్దవాడు ఫీల్ అవ్వడు. ఆడపిల్లల్లో కొంతమంది బక్కగా ఉంటారు, బక్కీ అని పిలుస్తారు, వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు. ఎందుకంటే స్నేహితులు పిలిచారు కాబట్టి. అది వాళ్ళకున్న పిలుపు. ఇప్పుడు పేతురు అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళ భావంలో, వాళ్ళకున్నటువంటి ఆలోచనలో బండోడా అని పిలవడం అనమాట, అరే లడ్డుగా అని పిలవడం అనమాట. ఇది పేతురు అంటే బండ అంటే అర్థం ఏంటంటే బండోడా అని పిలిచాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, పేతురు అనే పేరు అంత భక్తి కలిగిన పేరు కాదు, ముద్దుగా పిలిచింది అనే విషయం మీకు అర్థమైపోవాలి. సరే, ఆయన పిలిచాడు. ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరం, గలిలయ సముద్రానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి టిబేరియా అని, రెండోది గలిలయ అని. ఈ 2 సముద్రాలు ఒకటే. ఆ గలిలయ సముద్రం ఒడ్డున ఆయన ఉన్నాడు. చాలామంది జనాలు వచ్చేసారు. చాలామంది జనాలు వచ్చేస్తే యేసయ్య జనాలు ఎక్కువైనప్పుడు ఆయన మాట్లాడే తీరు మారుతుంది, ఆయన మాట్లాడే పద్ధతి మారుతుంది. తీరు అంటే పద్ధతి మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు అనేక మంది ఉన్నారు కాబట్టి నాకు మైక్ ఇచ్చారు. మరి యేసు ప్రభుకి ఇలాగ అనేక మంది మాట్లాడేటప్పుడు ఆయనకు మైక్ ఉండేది కాదు. ఒకేసారి 20,000 మందికి కూడా యేసు ప్రభు వారు మాట్లాడేవాళ్ళు. ఇక్కడ లూకా సువార్తలో ఆయన మాట్లాడినటువంటి ఆ విధానం చూస్తే కనుక చాలా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా ఆయన సౌండ్ అంటే అందరికీ వినబడేటట్లు చేశాడు. ఎలా చేశాడంటే ఆయన సముద్ర తీరాన్న ఉన్నాడు కదా, ఆయన గబగబా ఒక పడవెక్కాడు. పడవెక్కి కొంచెం లోనకి పోని అని అన్నాడు. పడవ కొంచెం లోనకి వెళ్ళింది, ఓ 10 అడుగులు అలా లోనకి వెళ్ళింది. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటంటే, జాగ్రత్త చూడండి, మీకు ప్రతిదీ ఎందుకు వివరిస్తున్నానంటే మీకు కొంచెం క్లారిటీ వస్తాయి. యేసయ్య కూర్చున్నాడు. 5వ అధ్యాయం మీకు చదివితే అర్థమవుతుంది. కూర్చున్నాడు. ఆయన కూర్చొని మనుషులు అంత దూరాన్న ఉంటారు కదా, అంత దూరాన్ని, ఎందుకంటే ఓ 10 అడుగులు వెనక్కి వచ్చాడు, అంత దూరాన్న ఉంటాడు కదా. యేసు ప్రభువారు ఇలా కూర్చొని మనుషులంక చూసి మాట్లాడ్డా ఆయన. ఇక్కడికి నీళ్లు ఉంటాయి, ఇక్కడ నీళ్ళల్లోకి మాట్లాడతాడు ఆయన. నీళ్ళల్లోకి ఇలా మాట్లాడతాడు, నీళ్ళల్లోకి కూర్చొని మాట్లాడితే శబ్దం నీళ్ళకి తగలంగానే నేను మాట్లాడినటువంటి డెసిబల్స్ అంటే నా సౌండ్ ఉంటుంది, నేను ఎంత మాట్లాడుతున్నానో నీళ్ళకి తగలంగానే డబల్ అవుతుంది. అది చేసేది. అప్పుడు ఆయన ఇక్కడ మాట్లాడినప్పుడు డబల్ అయ్యి ప్రజలకు వినబడుతుంది. ప్రజలు కూర్చున్న చోట వెనకాల కొండలు ఉన్నాయి. కొండలు మీకు తెలుసు, వెనకాల కొండలు ఉంటే దానికి శబ్దం తగిలితే ఈకో అవుతుంది, రివర్బ్ అంటారు. అప్పుడు వెనకాల ఉన్న వాళ్ళకు కూడా క్లియర్గా వినబడుతుంది. కాబట్టి ముందున్న వాళ్ళకి ఎంత గట్టిగా వినబడుతుందో వెనకున్న వాళ్ళకు కూడా అంతే గట్టిగా వినబడుతుంది. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, 20,000 మందికి ఎలా మాట్లాడాడు యేసయ్య, 10,000 మందికి ఎలా మాట్లాడాడు, 100 మందికి మాట్లాడతాను కూడా మనకి లేదే అనేసి. రెండోది ఏంటంటే ఇలాంటి శబ్దాలు ఉండేవి కదా, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, అక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇన్ని శబ్దాలు అక్కడ ఉండేవి కావు. అర్థమైందా? చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఇప్పుడు మనకి శబ్దాలు ఎక్కువ, నిశ్శబ్దమే తక్కువ. ఓకే, అవునా కదా తమ్ముడు? అవునా? నిశ్శబ్దంగా మనం ఉండలేం, చచ్చిపోతాం. ఒకవేళ 5 నిమిషాలు కరెంటు పోతే చీకటిగా ఉందని భయం లేదు, సైలెంట్గా ఉందని భయం వేస్తుంది. చాలామంది చచ్చిపోతారు, అది పరిస్థితి. సో శబ్దాల మధ్యన జీవించే మనకి నిశ్శబ్దం అనేది అసలు అంతుపట్టందుగా ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రజలు కూర్చున్నప్పుడు చీమ కూడా చిట్టుక్కుమంటి వినబడేటట్లు చాలా నిశ్శబ్దంగా కూర్చుంటాం. అందుకనే వాళ్ళు అందరూ కూడా వినగలుగుతారు. మూడోది ఏంటంటే వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సరే, యేసు ప్రభువారు అలాగ వాక్యం చెప్పేశారు.
చాలాసేపు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏ పడవ మీద అయితే ఆయన ఉన్నాడో, ఏ పడవ మీద అయితే ఉన్నాడో ఆ పడవ మీద ఉన్నటువంటి వ్యక్తిని చేపలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అయ్యా మాకేమీ దొరకలేదు అన్నాడు. ఈ పక్కనేయండి అని అన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడంటే, అయ్యా రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం, ఏమి దొరకలేదు, అయినప్పటికీ మీరు పట్టమన్నారు కాబట్టి పడుతున్నాను అనేసి పట్టాడు. పడితే చాలా చేపలు వచ్చాయి. ఎంత ఎక్కువ చేపలు వచ్చినాయి అంటే వల లాగలేకపోతుంటే పక్కన వాళ్ళకి సైగ చేశాడు రండి రండి. వాళ్ళందరూ వచ్చి చేపలు లాగారు వల. అప్పుడు పేతురు యేసయ్య వైపు చూసి, నేను పాపిని, నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో వల విసురుతుంటే యేసయ్య పిలిచాడు, అది మొదటి పిలుపు. కొంతకాలం పేతురు యేసు ప్రభుతో ఉన్నాడు. ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడో, ఎప్పుడు వెళ్ళిపోయాడో, ఎంతకాలం వెళ్ళిపోయాడో మనకు తెలీదు. వెళ్ళిపోయాడు, ఏ కారణంతో వెళ్ళిపోయాడో తెలియదు. అలాగ వెళ్ళిపోయినటువంటి పేతుర్ని యేసు ప్రభువారు వెంటాడి వెంటాడి ఆ పడవ మీదకి వచ్చి, ఆ పడవ మీద కూర్చొని ఒక వర్తమానం చెప్పి తనకి ఒక అద్భుతం చేస్తే, అప్పుడు మనోడు భయం వేసి, నువ్వు నా నుంచి దూరం వెళ్ళిపో, నేను పాపిని, ఈ చేపల కోసమే నిన్ను వదిలేసి వచ్చాను, ఈ వ్యాపారం కోసమే నిన్ను వదిలేసి వచ్చాను, నిన్ను వదిలేసి వచ్చిన నాకేమీ లాభం లేదు, నేను దుర్మార్గుడిని, పనికిమాలినోడిని, వెళ్ళిపో అని అంటే, అప్పుడు యేసుప్రభు వారు రెండోసారి మళ్ళీ ఏమని చెప్తాడంటే, నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, నా వెంట్రా అన్నాడు. ఇప్పుడు 2 అయిపోయిన సన్నివేశాలు. ఓకే, ఇప్పుడు 3వ సన్నివేశం కొద్దాం. ఈ 3వ సన్నివేశం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిని ఆ రోజు సాయంత్రం పట్టుకుంటారు. యేసయ్యకి అన్నీ తెలుసు కదా. ఆ సాయంత్రం పట్టుకుంటారు. యేసు ప్రభు వారి శిష్యులు అందరితో కూర్చొని మాట్లాడుతూ, అయ్యా నన్ను కొద్దిసేపట్లో పట్టుకుంటారు, నన్ను తీసుకెళ్తారు, నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నన్ను సిలివేస్తారు అని చెప్తే పేతురు విని విని తట్టుకోలేక జాగ్రత్తగా వీల్లేదు అని అన్నాడు. పేతురు అంత ఉక్రోషం వద్దు, అంత ఆవేశం వద్దు, ఓ మాట చెప్పమంటావా, నీ గురించి నేను బాగా ప్రార్థన చేశానయ్యా. ఎందుకనంటే సాతానుడు నిన్ను జల్లించేద్దాం అనుకున్నాడు, అసలు నేను లేపేద్దాం అనుకున్నాడు, నేను తండ్రికి బాగా విజ్ఞాపన చేశాను నీ గురించి కాపాడమని. అయితే ఒక మాట చెప్తాను చూడు, తెల్లారి కోడికి వస్తుందే, ఆ కోడి కూయటానికి ముందు 3 సార్లు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు అబద్ధం ఆడతావయ్యా, బొంకుతావయ్యా అని చెప్పాడు. కుదరదు అని అన్నాడు. సర్లే అని అన్నాడు. ఆ తర్వాత రాత్రి జరిగిన విషయం ఏంటో మీకు తెలుసు. ఆయన చెవు కోసేశాడు, ఎవడదో మాల్కస్ అనేటువంటిది. యేసు ప్రభు మళ్ళీ చెవు అతికిచ్చేశాడు. తర్వాత మనోడు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు. అది చలికాలం కాబట్టి ఎవరో చలిమంట వేసుకొని ఉంటే కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే యేసయ్యని అటు తీసుకెళ్తా ఉన్నారు. అప్పటికే 3 సార్లు ఓ చిన్న పాపకి, కొంతమంది పెద్దోళ్ళకి, ఇంకొంతమంది నాయకులకి ఆయన ఎవడో నాకు తెలియదని బొంకేశాడు. అప్పుడు యేసు ప్రభు వారు అలా వెళ్తున్నాడు, ఆ వెలుగులో చూశాడు. ఈ మంట వెలుగు పేతురు మొహం మీద పడుతుందేమో, యేసు ప్రభు కూడా చూశాడు. అప్పుడు కోడి కూయటం జరిగింది. ఇప్పుడు మీరు లెక్క చెప్పండి. మొదటిసారి పిలిచింది మార్కు సువార్త 1వ అధ్యాయం, రెండోసారి పిలిచింది 5వ అధ్యాయం. ఈ 2 సార్లు పిలిచిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారిని పట్టుకోకముందు ఆయన బొంకి వెళ్ళిపోవటం జరిగింది. సరే, యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆ ఆదివారాన్న 10 మందికి కనబడ్డారు యేసయ్య. ఆదివారాన్ని, తిరిగి లేచిన ఆదివారాన్ని 10 మందికి కనబడ్డారు. ఎవరు సార్ 10 మంది అంటే, ఎవరు లేదో చెప్తే సరిపోద్ది. ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు. తర్వాత తోమా గారు ఎక్కడికో పనికి వెళ్ళాడు, అందుకే 10 మందికి కనబడ్డారు. ఆ 10 మందిలో పేతురు గారు ఉన్నారు. దానికంటే ముందు పేతురు గారు సమాధి దగ్గరికి వెళ్ళి, సమాధిలోకి వెళ్ళి యేసు ప్రభు యొక్క బట్టలు వేరుగా ఉండటం చూసి, తర్వాత ఆయన చుట్టూ కప్పబడినటువంటి బట్టలు చూసి అర్థమైందా, కొంచెంలో కొంచెం బుర్ర ఉపయోగించి యేసయ్య ఖచ్చితంగా తిరిగి లేచాడని నమ్మాలి. అదొక రుజువు. తర్వాత యేసు ప్రభు వారు కనబడ్డారు, ఇది 2వ రుజువు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత మళ్ళీ ఆదివారం తోమా కోసం యేసయ్య మళ్ళోసారి కనబడ్డారు. అర్థమైందా? అంటే యేసు ప్రభు వారు లేచిన తర్వాత మొదటిసారి ఆదివారం కనబడ్డారు. తర్వాత ఇంకో వారం తర్వాత మళ్ళీ ఇంకొక ఆదివారాన్ని తోమా కోసం కనబడ్డారు. అప్పుడు కూడా మళ్ళీ పేతురు గారు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇంత అద్భుతమైనటువంటి రుజువులన్నీ పేతురు గారికి ఇచ్చేశారు. పేతురు గారిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు.
ఒకసారి జారిపోతే మళ్ళీ తెచ్చుకున్నాడు. ఆయన జారిపోకుండా మళ్ళీ ఒకసారి ప్రార్థన చేశాడు. ప్రవచనాత్మకంగా నువ్వు బొంకుతావయ్యా అని చెప్పాడు. బొంకినప్పటికీ తిరిగి లేచిన తర్వాత పేతుడిని విసికించలేదు. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత పేతురు ఏం చేశాడు ఇప్పుడు చూద్దాం. మన యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు దాకా నేను చేసింది పరిచయం అండి. పేతురు గురించి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను మీకు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్తో మీకు అర్థమైపోయి ఉండాలి. పేతురికి దేవుడు చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. ఎలాగో తెలుసా, 12 మంది శిష్యుల్లో 3 మాత్రం ఆంతరంగిక శిష్యులు, అంటే మనకి ఫ్రెండ్స్ జిగిరి దోస్తులు ఉంటారే. యేసు ప్రభు వారు వీళ్ళు 3 జిగిరి అనుకునేవాడు. ఈ జిగిరిలతో ఆయన కొన్ని ప్రత్యేకమైన పనులు చేశాడు. రూపాంతరము చెందినప్పుడు 3 ఉన్నారు అక్కడ. కొంతమందిని చనిపోయిన వాళ్ళని తిరిగి లేపినప్పుడు 3 ఉన్నారు. గెత్సెమనే తోటలో లోనకి తీసుకెళ్ళినప్పుడు 3 ఉన్నారు. పేతురుకి ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవాలన్నీ దేవుడిచ్చాడు. ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ, ఒకసారి జారిపోయినప్పటికీ, దేవుడు ముందుగా నువ్వు బొంకుతావని చెప్పినప్పటికీ, యేసు ప్రభు తిరిగి లేచాడని 3 రుజువులు ఇచ్చినప్పటికీ, మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు క్లియర్గా ఏం జరిగిందో చూడండి. 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఇక్కడ ఏమేం జరిగిందా, ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దినువ అనబడిన తోమాయు, గలిలీలోని కానా అను ఊరువాడగు నతనియేలు, జబదెయ కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. ఇది జనాలందరూ కూడారు. అయితే ఒక విషయం చెప్పండి, వీళ్ళు పెద్ద అమాయకులేం కాదు. జాగ్రత్త వినండి, వీళ్ళు అమాయకులేం కాదు. యేసు ప్రభు వారు తిరిగి లేచారని వాళ్ళు 2 సార్లు చూశారు. యేసే వాళ్ళతో మాట్లాడాడు. ఒక సందర్భంలో అయితే మీ దగ్గర తినటానికి ఏమన్నా ఉందా అని అడిగాడు. గాయాలు చూపించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో మీరు చూస్తే ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత జరిగినటువంటి విషయం, ఓకే, వీళ్ళందరూ కూడి ఉన్నారు. అప్పుడు సీమోను పేతురు ఏం చేశాడు చూద్దాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, పేతురు డిక్లేర్ చేశాడు, బాబు నా వల్ల కదయా, చేపలు పడటానికి వెళ్ళిపోతున్నాను. ఇది ఆయన అన్నటువంటి మాట. నా వల్ల కదయా, కష్టం ఇదే, ఇది తట్టుకోలేను, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఆ మాట అన్నాడు. ఆ మాట ఆయన అని మీరు కూడా వస్తారా అని అనలా, మీరు రండిరా అని అనలా. ఏమైందో చూడండి. ఆ మాట అనగా వారు, మేము కూడా నీతో కూడా వచ్చేదమనిది. ఇక్కడ నుంచి నేను ప్రతి దానికి చిన్న చిన్న విషయాలను లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నీ జీవితంలో బాగుపడాలి అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి, పాడవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి. నా లైఫ్లో మొట్టమొదటిసారి సినిమాకి వెళ్దాం అని అనుకున్నప్పుడు, ఏ సినిమా అయితే బాగుంటుంది, సినిమాకి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది, సినిమా టికెట్ ఎలా తీసుకోవాలి అని చెప్పడానికి 4-5 స్నేహితులు హెల్ప్ చేశారు. మొదటిసారి సిగరెట్ తాగుదాం అనుకుంటే కనుక, సిగరెట్ తాగిన తర్వాత వచ్చే వాసన ఎలా తట్టుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, చాలా సలహాలు ఇచ్చారు. మందు కొడదాం అనుకున్నప్పుడు ఏ మందు తాగితే బాగుంటుంది, ఏది సాఫ్ట్గా ఉంటుంది, ఏ మందులో ఏం కలుపుకొని తాగితే బాగుంటుంది చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పాడైపోతాను అంటే నాకు సహకరించే వాళ్ళు చాలామంది వచ్చారు. నా లైఫే చెప్తాను. అయితే నేను సినిమాలు మానేసిన తర్వాత 15 రోజుల దాకా ఎవరితో కలవలేదు, మారు మనసు పొందిన తర్వాత. ఆ తర్వాత కలిసినప్పుడు సినిమాకి వెళ్దాంరా అంటే నేను చాలా జంకుతూ నేను సినిమాకి రాను అని అన్నా. ఎందుకు అని గట్టిగా అడిగారు. లేదురా సినిమాలు మానేశాను అంటే ఎటకారం చేశారు, నవ్వారు, ఛాలెంజ్ చేశారు. ఎంతకాలం ఉంటామో చూస్తాం అని అన్నారు. బాగుపడతానంటే నీకు సహకరించడానికి ఎవరు ఉండరు, పాడైపోతానంటే నీ వెనకాల వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అని అంటే చాలామంది మేము కూడా వస్తాము అని అన్నారు. పేతురు తాను అనుకున్న దాన్ని బయటికి చెప్పాడు, వీళ్ళు అనుకున్న దాన్ని బయటికి చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి మీలు 2 రకాలు ఉంటారు. కొంతమందికి చాలా దుష్ట ఆలోచనలు ఉంటాయి. అవకాశం దొరకలేదు కాబట్టి పాపం చేయలేదు, మీరంతే. అవకాశం దొరకలేదు కాబట్టి పాపం చేయలేదు. కొంతమంది అవకాశాలు ఎత్తుక్కొని పాపం చేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా దుర్మార్గులే. కానీ 2వ జాతి వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏమంటారు తెలుసా, నేనేం తప్పు చేశాను, నువ్వు తప్పు చేయలా,
అంతకంటే ఘోరమైంది తప్పు స్కీమ్లో ఉన్నారు, తప్పుడు స్కీములు వేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు కనబడుతున్నారు, మేము కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. దేవునికి దూరమైనప్పుడు, దేవునితో ఉన్నవాళ్ళు దేవునికి దూరమైనప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో డ్రైనెస్ కనబడుతుంది, మీ లైఫ్లో బీడు లాంటిది కనబడుతూ ఉంటుంది. బైబిల్ చదువుతారు, ఏం ఎక్కదు. చర్చికి వస్తారు, ఏ మెసేజ్ కూడా ఎక్కదు. ప్రయత్నాలు చేస్తారు, విఫలమవుతూ ఉంటుంది. లైఫ్ చాలా బోరింగ్ ఉంటుంది. ఎంత బోరింగ్ ఉంటుందంటే మీలో కొంతమంది ఇది మీరు చెప్పగలుగుతారు, ఏ ఎంటర్టైన్మెంట్ కూడా ఎంటర్టైనింగ్ అనిపించదు. అందుకనే మీరు చూసేటువంటి ఛానల్స్ని మీరు నన్ను చూడలేదు అనుకొని నేను వెనకాల కూర్చుంటే నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఒక పాట పూర్తిగా వినరు, ఒక సీరియల్ పూర్తిగా చూడరు, ఒక సినిమా పూర్తిగా చూడరు, ఒక ప్రోగ్రాం పూర్తిగా చూడరు. ఎందుకు అనంటే ఏది కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఏది కూడా మీకు బాగా అనిపించదు. లైఫ్ గందరగోళంగా ఉంటుంది, లైఫ్ పీస్ఫుల్గా ఉండదు ఏది కూడా. ఇది ఎవరికో తెలుసా? దేవునిలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళకే. ఒక విశ్వాసి జారిపోతే, ఒక విశ్వాసి దేవునికి దూరం అయితే వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఇది ఒక బీడు లాగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ దొరకలేదు అని అంటున్నాడు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ విధంగా దొరకకుండా చేసింది ఎవరు? ఆ విధంగా దొరకకుండా ఎందుకున్నది? మీలో కొంతమందికి వచ్చే ప్రశ్నలు ఏంటో మీకు చెప్తాను. నేను దేవుని బిడ్డను, చర్చికి వస్తాను, కానుకలేస్తాను, క్వైర్లో ఉంటాను, నేను అప్పుడప్పుడు వాక్యం కూడా చెప్తాను, పాస్టర్ గారితో అప్పుడప్పుడు కాటేజ్ మీటింగులు కూడా వెళ్తాను, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, అన్యులు వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, నాకెందుకు తక్కువ వచ్చినాయి, వాళ్ళు జీవితం బాగుంది, నా జీవితం ఎందుకు బాగలేదు, వాళ్ళు సరదాగా నవ్వుకుంటున్నారు, నేను ఎందుకు నవ్వుకోలేకపోతున్నాను. ఈ విధమైనటువంటి డ్రైనెస్ మీకు ఎందుకు కలిగిందో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని బిడ్డ, మీరు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ దేవునితో కాకుండా బయటికి వెళ్తే సక్సెస్ అనేది ఉండదు. వాళ్ళకి ఎందుకు ఉంది సక్సెస్? దేవుడు వాళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లా, వదిలిపడేశాడు. వాళ్ళు రావాలి అనేటువంటి ఎదురుచూపు ఉంది, అంతేగాని వాళ్ళకి అడ్లు పెట్టడు, ఏమి చేయడు ఆయన. వాళ్ళకి అలా వదిలేస్తాడు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. వాళ్ళు చదువు లేనోళ్ళు, నువ్వు చదువున్న వాళ్ళవి. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వినండి. మీరు విశ్వాసిగా దేవుని నుంచి దూరం అయితే, అంటే మీరు దేవునితో కనెక్షన్ తెంపుకోవాలా, కానీ దేవునితో సహవాసం బ్రేక్ అయ్యారు, కమ్యూనికేషన్ లేదు, మాటలు లేవు, ఆయన మాట మీరు వినరు, మీ మాట ఆయన దగ్గరికి వెళ్దాం, ఇది పరిస్థితి. అలాంటప్పుడు డ్రైనెస్ ఉంటుంది. ఆ దేవుడు డ్రైనెస్ ఎందుకు కల్పిస్తాడు? నాకు ఎవ్వరు లేరు అనేటువంటి తలంపు ఎందుకు కల్పిస్తాడు? నాకు నా మాట వినేవాళ్ళు ఎవరు లేరు అని ఎందుకు అనిపిస్తారు? దేవుడి కోరిక ఏంటనంటే అలాంటి ఒంటరితనములో అయినా, అలాంటి బీడు పరిస్థితుల్లో అయినా, అలాంటి ఎండిపోయిన పరిస్థితుల్లో అయినా దేవుని వైపు చూస్తామని, దేవుని వైపు చూస్తామని. అది దేవుడు ఆలోచించేది. ఏమైందో చూద్దాం. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసుని శిష్యులు గుర్తుపట్టలేదు. డిప్రెషన్లో ఉన్నప్పుడు, దేవునితో డీలింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి దూరం వెళ్ళిపోయినప్పుడు, డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది అని అనడానికి ఇది నిదర్శనం. జాగ్రత్తగానండి. ప్రత్యేకంగా యేసు ప్రభు పిలుచుకున్నటువంటి తొలి శిష్యుల్లో ఒకడు పేతురు. జారిపోయి వెళ్ళిపోయినప్పుడు ఎత్తుక్కుంటూ వెళ్ళి తెచ్చుకున్నది పేతురు. నువ్వు 3 సార్లు బొంకుతావని ప్రవచనం ఇచ్చినటువంటి వాడు పేతురు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 3 ఖచ్చితమైనటువంటి రుజువులు కలిగినటువంటి వాడు పేతురు. ఆయన జారిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురికి చాలా అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభు గురించి ఆయనకి కలిగినటువంటి అనుభవం బహుశా మిగిలిన ఎవరికీ లేదేమో. ఎందుకంటే ఆయన టాబోర్ అనే కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు తన యొక్క మహిమ స్వరూపాన్ని చూపించాడు. ఆయన మోషేని, ఏలియాని వాళ్ళు చూడగలిగారు. ఇలాంటి లోతైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు పేతురు. అలాంటి పేతురు 3.5 సంవత్సరాలు యేసుతో గడిపినటువంటి పేతురు కేవలం ఒక 5-6 రోజుల క్రితం యేసు ప్రభువారిని చూశాడు. 5-6 రోజులు, మ్యాక్సిమం 5 రోజుల క్రితం.
ఎందుకంటే యేసుప్రభు తిరిగి లేచినటువంటి ఆదివారం, ఆ తర్వాత జరిగింది ఇది. బహుశా ఆయన తిరిగి లేచిన రెండోసారి కనబడిన తర్వాత 4-5 రోజులకి ఇలా జరిగి ఉంటుంది. ఇంత అనుభవాలు ఇచ్చిన తర్వాత పేతురు వదిలేసి వెళ్ళిపోతే యేసుప్రభు వారు ఒడ్డున నిలబడి మాట్లాడుతూ ఉంటే గుర్తుపట్టలేదు ఆయన. గుర్తుపెట్టుకోండి, దేవునితో మనం కలిగి ఉండాల్సిన సహవాసం లేకపోతే కమ్యూనికేషన్ని బ్రేక్ చేసుకుంటే జరిగే విషయం ఏంటంటే, దేవునితో కమ్యూనికేషన్ బ్రేక్ అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు, దేవుడు స్పర్శ మనకి తెలియదు. మీరు మీటింగ్కి వస్తారు, గంభీరంగా ఇక్కడ ఆరాధన నడుపుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, అద్భుతంగా పాడుతూ ఉంటారు. మీరు ఎవరైనా ఏమనుకుంటారేమో అని చప్పట్లు కొడతారు, కానీ వాళ్ళకి కలిగిన అనుభూతి మీకు కలగదు. వాళ్ళకి కలుగుతున్నటువంటి ఆ గొప్ప ఆనందం మీకు దొరకదు. మీరు దేవుని పెట్టలే, మీరు విశ్వాసులే, మీరు చర్చికి వచ్చేవాళ్లే, కానీ ఏమైంది? దేవునితో డిస్కనెక్ట్ చేసుకున్నారు, మీరు దేవుని నుంచి దూరం అయ్యారు. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నటువంటి పేతురు, కేవలం ఒక 5 రోజుల క్రితం దర్శనం పొందినటువంటి పేతురు యేసయ్యను గుర్తుపట్టలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటూ కూడా ఈ వాక్యం మీకు అర్థం కావట్లేదా? ఇంత స్పష్టంగా వివరిస్తే కూడా మీ చెవుల్లోకి ఎక్కట్లేదా? మీకు ఏమాత్రం హృదయంలో స్పందన లేదా? బహుశా డిస్కనెక్ట్ అయ్యారేమో. ఇంకేం జరిగిందో చూడండి. ఆయన యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదు అన్న మాట ఎలా ఉండుంటారంటే, బాబు చేపలు ఏమన్నా ఉన్నాయా? లేదయా, లేదు, ఏం దొరకలేదు రాత్రి. ఇప్పుడు ఎవరు కూడా చేపలు దొరకలేదు అనే మాట ప్రేమపూరితంగా మాట్లాడరు, మర్యాదగా మాట్లాడరు. ఎందుకని? చేపలు దొరకలేదు అనేది డిప్రెషన్, చేపలు దొరకలేదు అనే ఫ్రస్ట్రేషన్, చేపలు దొరకలేదు అనేది డిఫీట్. అలాంటి పరిస్థితుల్లో చేపలు ఏమన్నా చేపల్లో వాళ్ళు అలాగ జవాబు ఇచ్చి ఉంటారు. ఎందుకన్నా అలా జవాబు ఇచ్చారు? జాగ్రత్త వినండి. ఎందుకు ఇచ్చారంటే, యేసు ప్రభు ఒడ్డున నిలబడితే గుర్తుపట్ల, యేసు ప్రభు మాట్లాడితే గుర్తుపట్ల. దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిస్ ఫేస్, దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిస్ వాయిస్. ఆయన స్వరం కూడా గుర్తుపట్ల. మీరు కొన్నిసార్లు ఈ విధంగా అంటారు, ఏమనంటే, ఏమండి ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఎంతసేపు ప్రార్థన చేశానో తెలియకుండా ప్రార్థన చేశాను. ఒకసారి వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే నాకు అలుపు వచ్చేదాకా వాక్యాన్ని చదివాను, ఇప్పుడు అలా చదవలేకపోతున్నాను, ఇప్పుడు అలా వినలేకపోతున్నాను వాక్యాన్ని, ఇప్పుడు అలా కూర్చోలేకపోతున్నాను నేను, ఇప్పుడు మీటింగ్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేను. ఇలాగ అనేవాళ్ళు ఎక్కడున్నారు మీరు? ఎందుకు అలా అయిపోయింది? దేవునితో డిస్కనెక్ట్ అయ్యారు. మీలోకి పాపం వచ్చి కూర్చుంది. మీరు విశ్వాసులే. దేవుడు మీ గురించి ఎందుకు అంత పట్టించుకుంటాడు? మీకు 2 విషయాలు జరిగాయి, మీకు తెలుసో లేదో. 2 విషయాలు జరిగాయి మారు మనసు పొందినప్పుడు. ఏం జరిగాయండి అని అంటారేమో. మారు మనసు అనేది మీ జీవితంలోకి రావడానికి మీలోకి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి ఒప్పించాడు. మీరు అప్పుడు యేసు ప్రభువుని ఒప్పుకున్నారు, అప్పుడు మీరు పాపాన్ని ఒప్పుకున్నారు. ఆ విధంగా మిమ్మల్ని ఒప్పించిన తర్వాత పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడాయన, లోనే ఉంటాడాయన. ఒకవేళ మీరు పరిశుద్ధాత్ముడు లోనున్నప్పుడు ఒక శోధన కలిగితే, ఒక తప్పుడు ఆలోచన మీకు వస్తే, ఒక దరిద్రమైన పని చేయాలనుకుంటే లోనున్న పరిశుద్ధాత్ముడు వద్దు 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 అంటాడు. కాబట్టి మీలో పోరాటం జరుగుద్ది. ఆ పోరాటంలో ఒకవేళ మీరు బైబిల్ చదవటం లేకపోతే, ప్రార్థన చేయటం లేకపోతే, సహవాసంకి వెళ్ళటం ఆగిపోతే మీరు బలహీనులైపోతారు. దాంతో ఏమవుద్ది? మీరు పరిశుద్ధాత్ముడు యొక్క నోరు మూసేసి మీరు పాపం చేస్తారు. ఊరుకో, నా ఇష్టం నేను చేసుకుంటా అని పాపం చేస్తారు. పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలేసి వెళ్ళిపోడాయన, ఖాళీ చేసి వెళ్ళిపోడాయన, కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అందుకనే బైబిల్లో ఏముందంటే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు అని. లోన ఏడుస్తున్న పరిశుద్ధాత్ముడు మీకున్నాడు, మీరు విశ్వాసి కాబట్టి. లోన పరిశుద్ధాత్ముడు ఏడుస్తుంటే బయట సంతోషంగా ఎలా ఉండగలుగుతావు?
బయట హ్యాపీగా ఎలా ఉండగలుగుతావు? లోన పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటే వాక్యం నీ చెవిలోకి ఎలా తేరుతుంది? ఇది ఒకటి. రెండోది, నువ్వు సొంత రక్షకుడిగా యేసుప్రభుని అంగీకరించినప్పుడు నీ పేరు ఆయన అరిచేతిలో చెక్కున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నటువంటి కుమారుడు ఇలా చేయి చూసుకుంటే నీ పేరు కనబడుతుంది. కానీ నువ్వు కవరేజ్ ఏరియా బయటికి వెళ్ళిపోయావు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని బయటికి వెళ్ళిపోయావు, యేసయ్య మాట్లాడదామంటే మాటలు వినడానికి ఇష్టం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. కాబట్టి ఆయన నీతో ఎలా మాట్లాడాలి, నీతో ఏ విధంగా హలో హలో అని ఏ విధంగా పిలవాలి, అది ఆయనకు ఉండేటువంటి ఆతృత. ఈ రెండు జరుగుతున్నాయి నీకు. ఆయన నిన్ను కలవాలి అనేటువంటి తాపత్రయం, నిన్ను వెనక్కి పిలుచుకోవాలి అనేటువంటి ఆశ, లోన ఏడుస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు. అందుకనే పేతురు స్వరాన్ని గుర్తుపట్ల, స్వరూపాన్ని గుర్తుపట్ల. ఇంకేం జరగని చెప్దాం. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపల విస్తారంగా పడినందున వల లేకలేకపోయారు. మీరు లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే దోణి వల వేయండి అన్నప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడారు, అయ్యా రాత్రంతా పట్టాం, మాకు దొరకలేదు. ఏలినవాడా, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా, వేస్తాను. ఎందుకంటే అక్కడ యేసు ప్రభుని గుర్తుపట్టాడు, కానీ పరాయోళ్ళగా చూశాడు. బహుశా యేసయ్య నేను నీతో ఉండలేనని వెళ్ళిపోయాడేమో, మనకి డీటెయిల్స్ ఇవ్వలేదు. నా ఊహ ఇదే, అందుకనే ఆ మాట అన్నాడేమో. సరే, ఆయన చేపలు పట్టిన తర్వాత అక్కడ స్పందన ఎలా ఉంది, ఇక్కడ స్పందన ఎలా ఉంది? ఇక్కడ అయ్యా పడతాంలే, నువ్వేమన్నావు కదా, ఎందుకే వేస్తానన్నారు నాకు తెలీదు. సర్వసాధారణంగా ఇప్పుడు నీ పేరేంటి బాబు? సంగీత్, బాగా పెట్టారు పేరు. అది ఎంతకాలం నుంచి వాయిస్తున్నావు? 7 years నుంచి వాయిస్తున్నావు. నాకు అది వాయించడం రాదు, నీకు వచ్చి 7 ఏళ్ళ నుంచి. నేను నీకు సలహాలు ఇస్తే నీకు ఎలా ఉంటుంది? ఒరిజినల్గా చెప్పాలి, ఫిల్టర్ లేకుండా చెప్పాలి. కూర్చో, పర్లేదు, ఆయన తోస్తే నువ్వు నుంచక్కర్లేదు. చెప్పు. నాకు ఎవ్రీథింగ్ కనబడుతుంది బాయ్. ఎందుకు వచ్చింది రా మళ్ళీ కూర్చొని ఫిల్టర్ లేకుండా ఉంటామంటే అదే నువ్వు ఆయన ఫిల్టర్ క్రియేట్ చేస్తున్నావు. అదే ఇప్పుడు బలవంతంగా నుంచి ఉంటే అది ఆర్టిఫిషియల్గా చూపించే మర్యాద మనకొద్దు. ఫ్రెండ్లీగా మాడుతున్నాం కదా. నాకు అసలు అది రాదు బాయ్, సింథసైజర్ రాదు. నీకు 7 ఏళ్ళ నుంచి వచ్చు, అర్థమైందా? నేను నీకేమన్నా అలా కాదు బాయ్, దీన్ని ఎలా కొట్టాలంటే నీకేం వస్తుంది చెప్పు నాకు. కాంప్లిమెంట్ కాదు, నేను క్రిటిసైజ్ చేశాను అనుకో, ఇలా కాదు ఇలా కొట్టాలని అనుకో, నువ్వు ఎలా తీసుకుంటావు దాన్ని? అబద్ధం ఆడద్దు, ఫిల్టర్ వచ్చి కొడతాను నేను చెప్తున్నాను. మర్యాదగా చెప్పు, ఏం చేస్తావు చెప్పు. కష్టం కాదు, ఫిల్టర్ లేకుండా మాట్లాడు. ఈడికి అసలు సింథసైజర్ అంటే ఏంటో తెలియదు. ఈడు నాకు పెద్ద చెప్పేవాడే ఆడన్నాడు. బాబా బయట కానపోవచ్చు, నేను ఎవడో తెపా ఎందుకని అన్నాను తెలుసా? ఆయనకి 7 ఏళ్ళ నుంచి అది వాయిస్తాడంట. అది నాకు అసలు వాయించడమే రాదు. అబద్ధం ఆడుకుని చెప్పు, నాకు వాయించడమే రాదు, అర్థమైందా? అలాంటి దీన్ని అలా కాదు బాబు, చేతులు ఎలా పెట్టాలి, ఎలా వాయించాలంటే అడిగి ఏమొస్తుంది? పెద్ద కోపం వస్తుంది, అర్థమైందా? పేతురు చేపలు పట్టడంలో దిట్ట. ఈ ఒడ్లో ఉన్నవాడు ఎవడో వీళ్ళు గుర్తుపట్టలేదు కదా, ఎవడో బాబు అక్కడ అని అంటే వీళ్ళకి వచ్చే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఈడెవడు, రాత్రంతా మేము పట్టాం, ఈడేమంటాడు అని అనుకున్నారేమో, తెలియదు నాకు, ఊరినే నా ఊహ. సరే మొత్తానికి వేశారు వలేస్తే బోల్డ్ చేపలు దొరికాయి. అప్పుడు దోణి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పటికైనా పేతురికి యేసయ్య గుర్తొచ్చాడా? రాలా. 3 జరిగాయి. యేసయ్యను గుర్తుపట్ల, చూశాడు గుర్తుపట్ల, విన్నాడు గుర్తుపట్ల. యేసయ్య ఒక అద్భుతాన్ని చేశాడు, అప్పుడు కూడా గుర్తుపట్ల. మనము దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతే, గుండె నిండా పాపం ఉంటే, హృదయములో పాపము ఉంటే, ఇక్కడ చచ్చిపోయిన తిరిగి లేస్తే కూడా మీరు అనుమానిస్తారు. మీకెక్కదో. యేసు ప్రభువారు అలాంటి మనస్తత్వం వాళ్ళతో అనే మాటలు ఏంటనంటే, మీకు ఏ సూచన చెప్తే అర్థమవుతుందిరా,
ఏ సూచన చెప్తే అర్థమవుతుంది? ఏ అద్భుతం చేస్తే కనుక మీరు నన్ను అంగీకరిస్తారు? మీ హృదయంలో పాపము నిండిపోయింది, ఏం చేయమంటారు మిమ్మల్ని? ఏం చేస్తే అర్థమవుతుంది మీకు? బండలాగా అయిపోయాను. ఎంత లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. 5 రోజుల క్రితం చచ్చిపోయి తిరిగి లేచిన యేసుని చూసినటువంటి పేతురు గుర్తుపట్టలేదు, మాట్లాడితే గుర్తుపట్టలేదు, అద్భుతం చేశాడు అయినా గుర్తుపట్టలేదు. కానీ యేసే మాత్రం ఓపికతోనే తనతో వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత ఏమైనా చూడండి, 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ఎవరో? యోహాను. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేరుతో పేతురుతో చెప్పాను. ఏయ్, ఎవరు దోసైనా? మన ప్రభు. అంటే ఎవడో చెప్పితే కానీ గుర్తురాలా, ఎవడో చెప్తే కానీ. ఎవరో పరాయుడు చెప్పాల్సి వచ్చింది. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభు. మీకు విషయం తెలుసా? ఆర్డర్ కనుక చూస్తే యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో యోహాను కంటే ముందు ఎవరిని ఏర్పరచుకున్నాడు తెలుసా? పేతుర్నే. సీనియర్ పేతురు. ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో సీనియర్ మోస్ట్ ఆయన లీడర్, శిష్యులకు ప్రతినిధి. ఆయన గుర్తుపట్టలేపాడు, ఇంకెవడో చూపించాల్సి వచ్చింది. బాబు, ఆయన మన ప్రభు అని అన్నాడు. ఆ మాట అనంగానే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికాను. అంటే పడవలో చేపలు పట్టేవాళ్ళు ఏం వేసుకుంటారు? గోసి ఉంటుంది, అంతే, ఇంకేముండదు. గోసి కట్టుకొని ఉన్నాడు ఆయన. గోసి కట్టుకొని ఉంటే ఆయన ప్రభు అనంగానే మర్యాద ఇవ్వాలి అన్నట్లు ఆయన గబగబా మీద ఒక టవల్ వేసుకొని పరిగెత్తుకుంటా, అంటే ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. 200 మూరలు ఉన్నదంట, సుమారు ఒక 300 అడుగులు అనుకోవాలి. 300 అడుగుల దూరంలో ఉంటే ఆయన ఈత కొట్టుకుంటూ సముద్రం అవతలకి, అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కాబట్టి ఆయన ప్రభు సుమి అని పేతురు విని వస్త్రహీనుడే ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికాను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వాళ్ళ లాగుచు ఆ చిన్న దోనిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు ప్రభు వారు తినటానికి ఏమన్నా ఉందా, చేపలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు అని అంటే, ఆ అడగటాల్లో ఉద్దేశం మీరు పెడితే నేను తింటానని కాదు. ఒక సంభాషణ, ఒక ఎన్కౌంటర్. దేవుడు వాళ్ళని ఎదుర్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం అని మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో యేసయ్య మనల్ని ప్రశ్నించేది ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. మనమేంటో తెలుసుకోవడానికి ఆయన ప్రశ్నిస్తాడు. ఇక్కడ జరిగింది అది. ఆల్రెడీ అక్కడ రొట్టెలు ఉన్నాయి, నుప్పులు ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి. వచ్చిన తర్వాత యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోని ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పగిలిలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నువ్వు ఎవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగు చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. నేను ఇప్పుడు దాకా ఏం అబద్ధం ఆడలేదు కదా, ఇది 3వసారి. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత జరిగినటువంటి విషయం. అయితే ఈ చిన్న నేను చదివినటువంటి ఈ జరిగినటువంటి సంఘటనలో మనం కొన్ని ఊహించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. దాంట్లోంచి వస్తుందేమో. పేతురు గారు ఈదుకుంటూ వచ్చేసారు కదా, ఈదుకుంటూ వస్తే అక్కడ ఆయన కనబడిన సీన్ ఏంటంటే, యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు, ఎదురుగా నుప్పులు ఉన్నాయి, నుప్పుల మీద అప్పములు ఆయన ఉన్నాయి. బహుశా చేపలు బార్బిక్యూ చేస్తున్నాడేమో, ఫ్రై చేస్తున్నాడేమో, నుప్పుల మీద కాలుస్తున్నాడేమో. పేతురు ఇలా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏం సంభాషణ అయినట్లు అక్కడ రాయలేదు. మరి జరిగిందేమో తెలీదు, ఏం మాట్లాడలేదేమో, నోటెమట మాట రావట్లేదేమో, సిగ్గేసిందేమో, బాధేసిందేమో, అపరాధ భావం అనిపించిందేమో, అని అనుకున్నాడేమో. ఆయన తడబడ్డాడేమో మాట్లాడటానికి.
అలాగ చూస్తూ ఉండిపోయాడేమో. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనం పాపం చేసి దేవునికి దూరం అయితే, దేవుడు స్వయాన్న మన ముందు వచ్చి నిలబడితే నోటితో మాట్లాడటానికి ఏం ఉండదు మనకి. ఆదాము అవ్వలు పండు తిన్నాక దేవుడు ఆయన ఏదైనా తోటలో నడుచుకుంటూ వస్తున్నాడని ఉంది 3వ అధ్యాయంలో. నడుచుకుంటూ వస్తుంటే కిందంతా పుల్లలు ఉంటాయి, ఎండిపోయిన ఆకులు ఉంటాయి. వాటి మీద నడుస్తుంటే సప్ప సప్ప కాళ్ళు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినంగానే చెట్టు వెనక్కి దాక్కున్నారు. ఎందుకని? దే కుడ్ నాట్ ఫేస్ గాడ్. మనం మీటింగ్కి రావడానికి ఎందుకు ఇష్టపడం? క్రైస్తవులు అయ్యండి. దేవుని వాక్యం వినడానికి ఎందుకు ఇష్టపడం? క్రైస్తవులు అయ్యండి. లైవ్ ఇస్తున్నారు కదా అని ఇంట్లో కూర్చొని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు ఇక్కడ రాలేకపోతున్నారు? ఇంట్లో కూర్చొని లైవ్ చూసేవాళ్ళు అందరూ కూడా రాలేక ఇంట్లో కూర్చున్నారా? కాళ్ళు లేవా మీకు? చేతులు లేవా మీకు? నడవలేరా మీరు? బండిలు లేవా మీకు? ఎందుకు ఇంట్లో ఉండిపోయారు? రావడానికి దమ్ము లేదు మీకు. ఎదుర్కోవడానికి చేత కావట్లేదు. చెట్టు వెనకాల కూర్చొని వాచ్ చేయటం ఇది కూడా అంతే. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? ఆపర్చునిటీ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు. నాకు ఇలాంటి మీటింగ్ లైవ్ ఇస్తున్నారని చాలా చిరాకు అనిపిస్తుంది. లైవ్ తీసేస్తే ఇంతకు డబ్బులు వస్తారు జనాలు, పైగా కింద రాయాలి లైవ్ ఉండదని, అప్పుడు వస్తారు జనాలు. చిన్న సాకు దొరికితే చాలు ఇంట్లో కూర్చొని ఇందామలే అని అయిపోతారు. ఇంట్లో కూర్చొని ఇంత కాన్సన్ట్రేషన్తో వినగలరా? నీ వల్ల కాదు. ఉల్లిపాయలకు వస్తారు, బట్టలు సర్దుకుంటూ ఉంటారు, ఇల్లు ఉడుస్తూ ఉంటారు, మధ్యలో వింటూ ఉంటారు. ఎక్కడ ఎక్కుద్దే? మధ్యలో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్కోర్ చూస్తారు. ఎక్కడ ఎక్కుద్దే? కాదంటరా? వాస్తవాలండి, వాస్తవాలే. పేతురు బహుశా అక్కడే అలా ఉండిపోయి ఉంటాడు. అందుకనే యేసు ప్రభు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. పేతురు మాట్లాడినట్లేదు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు పట్టిన చేపలు పట్టరా అని. నాకు బాగా అనిపించేది ఏంటి తెలుసా? యేసు ప్రభు ముందు లేకపోతే దేవుడి ముందు సిగ్గుతో, అపరాధ భావంతో తల వంచుకొని మాట్లాడటానికి చేతకాని పరిస్థితుల్లో ఈగోయిజం లేకుండా మనతో మాట్లాడగలిగేది ఎవరో తెలుసా? దేవుడు. నువ్వు మాట్లాడరా అప్పుడు నేను మాడతాను అండాయన. నువ్వు మాట్లాడరా అప్పుడు నేను మాడతాను అండాయన. ఆదాము ఎక్కడున్నావు అని మాట్లాడుతూ మొదలుపెట్టింది దేవుడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని మాట్లాడుతూ మొదలుపెట్టింది దేవుడు. ఏలియా ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు అని మాట్లాడింది మొదలుపెట్టింది దేవుడు. తినటానికి మీ దగ్గర ఉన్న చేపలు కూడా తీసుకురండి అని మాట్లాడింది దేవుడు. దేవుడు మనల్ని రెస్టోర్ చేయడానికి ఇష్టపడినప్పుడు, తిరిగి తనతో సహవాసంలో కలుపుకోవడానికి ఇష్టపడినప్పుడు ప్రయత్నం మొదలుపెట్టేది దేవుడే, ఆరంభించేది దేవుడే, మొదలుపెట్టేది దేవుడే. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాకముందు ఎదురు చూడటం మొదలుపెట్టింది తండ్రి. ఈ రాత్రి నేను చెప్పగలిగేది ఒకటే, నువ్వు దూరం అయిపోయావేమో, పాపం నీ గుండె నిండా ఉందేమో, దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. నేను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పినటువంటి సంఘటనలు మీ జీవితంలో ప్రశ్నలు రేకెత్తించినట్లయితే దానికి కారణం ఏంటంటే గాడ్ ఈజ్ స్టార్టింగ్ కాన్వర్జేషన్. మాట్లాడకుండా వెళ్ళిపోయిన నీతో తిరిగి సంభాషణలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. 5 రోజుల క్రితం పేతురుతో మాట్లాడిన దేవుడు యేసయ్య ఈరోజు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే మాట్లాడుతూ మొదలుపెట్టింది యేసయ్య. మీరు పట్టిన చేపలు తీసుకురండి అని గబగబా చేపలు తీసుకొని వచ్చారు, యేసయ్యకి ఇచ్చారు. 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసింది ఎవరినే? సీమోను పేతుర్ని. యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా సంభాషణ మొదలుపెట్టాడు, ఆహారాన్ని ఇచ్చాడు. జాగ్రత్త వినండి, ఏమేమి చేశాడు చెప్తున్నా. సంభాషణ మొదలుపెట్టాడు, ఆహారాన్ని పెట్టాడు. వాళ్ళు కడుపు నిండిన తర్వాత మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇందాక ఏలియా గురించి చెప్తున్నారు. ఏలియా కూడా దేవుడి నుంచి దూరం అయిపోతే
దేవుడు రెస్టోరేషన్కి ఉపయోగించినటువంటి పద్ధతిలో మొదట దేవదూతను పంపించాడు. దేవదూత ఏలియాని తాకితే కంఫర్ట్, ఆ తర్వాత ఫుడ్ పెడితే కడుపు నిండింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆ తర్వాత మాట్లాడుతాం, ముందు కంఫర్ట్ ఇచ్చాడు, ముందు కడుపు నింపాడు, ఆ తర్వాత మాట్లాడతాం. ఇక్కడ కూడా అంతే, మాటలు మొదలుపెట్టింది యేసయ్య, మాటలు మొదలుపెట్టింది యేసయ్య. అయ్యా చేపలు పట్టారు కదా, తీసురండి, తీసురండి. సంభాషణ రెస్టోర్ చేస్తున్నాడు ఆయన. తీసుకొచ్చిన తర్వాత ఫ్రై చేసినారు. ఇగో ఈ చేపలు తీసుకో, పేతురు ఈ చేపలు తీసుకో, అయ్యా యోహాన్ ఈ రొట్టె తీసుకో, ఇంక తినండి కడుపు నిండి తినండి, బాగున్నాయి. ఇలాగ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. అదంతా అయిపోయిన తర్వాత, కడుపు నిండిన తర్వాత సీమోను పేతురు వైపు చూస్తున్నాడు, చూసి మాట్లాడుతున్నాడు. నీ పేరేంటన్నా? సంగీత్. మన ఇద్దరం జిగిరి దోస్తులు, అర్థమైందా? మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఎలా మాట్లాడుకుంటే, ఎరా సంగీత్ అని మాట్లాడతాను, మన ఇద్దరం అలా పిలుచుకుంటాం, అర్థమైంది? అది మన ఫ్రెండ్షిప్, అలా జిగిరి దోస్తు. ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి మన ఇద్దరం జిగిరి దోస్తా, ఏమండి సంగీత్ గారు బాగున్నారా అంటే మీకేమనిపిస్తుంది? ఫిల్టర్ లేకుండా మాట్లాడా, నీకు దండం పెడతానే బాబు. అసలు నటించడమే నీ లైఫా, లేకపోతే ఇప్పుడు నటిస్తున్నావు నువ్వు? అసలు నువ్వు ఎప్పుడు అసలు నటనలోనే ఉంటావా? వినపడట్లేదా? కాదా? మరి చెప్పు. నువ్వు మన ఇద్దరం జిగిరి దోస్తు అయితే నీ దగ్గరకు వచ్చి ఏమండి సంగీత్ గారు బాగున్నారా అంటే నీకేమనిపిస్తుంది? పగడబందీగా ప్లాన్, వెరీ గుడ్, బాగుంది. ఇంకేమనిపిస్తుంది? ఏదో అవసరం అంటే నీ ఫ్రెండ్ నీ దగ్గర అవసరం ఉంటే అండి అని మాడతాడా, ఏం బే అని మాడతాడా? చెప్పా ఉందని అనుకుంటా కదా. అసలు నీకు ఎక్స్ప్రెషన్ రాదో, లేకపోతే ఫిల్టర్లు బోల్డ్ పెట్టుకున్నావు నాకు తెలియట్లా. నేను మర్యాదగా ఉదాహరణ కోసం లైవ్కి వాడితే వేస్ట్ గాడి వేను. బాగా జిగిరి దోస్తులు ఏమే ఓసే అని మాట్లాడుకున్న వాళ్ళు, ఒరే బే అని మాట్లాడుకున్న వాళ్ళు దగ్గరికి ఎవరన్నా వచ్చి, ఇప్పుడు సర్వసాధారణంగా యేసు ప్రభు వారు ఏమని పిలవాలంటే, అరే బండోడా అని పిలవాలి. అంటే ఏంటి? పేతురు అని పిలవాలి. అలా పిలవాలా అండి? ఏమండి యోహాను కుమారుడు అయినటువంటి సీమోను గారు అంటే ఇప్పుడు పేతురికి ఏమొస్తుంది? ఏమైంది అలా మాడుతున్నావు? ఏంటి అంత దూరం అయిపోయావు నువ్వు నాకు? ఏంటి అంత దూరం అయిపోయావు? అంత మర్యాద అవసరమా నాకు? అంత పొడుగు మాట్లాడాలా నువ్వు? మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యా, మనిద్దరం జిగిరి. అరే పేతురు అని పిలవాలి నువ్వు నన్ను, కానీ నువ్వేంటి ఇలా పిలుస్తున్నావు? సీమోన్ గారు, అదే యోహాను కుమారుడైన సీమోన్. అక్కడే సగం పిండేసినట్లు ఉంటుంది, అక్కడే బాధ వచ్చేస్తుంది. అలా మాట్లాడి ఏమన్నాడంటే, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఎప్పుడు ఈ మాట అంటారు నువ్వే ఎరుగుదువని? ఎప్పుడు అంటారు మీకు చెప్తాను. మీ ఇళ్లల్లో భార్యాభర్తల మధ్యన గొడవ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, రాదని చెప్పొద్దు, అదో పెద్ద డ్రామా అవుతుంది దీనికిలాగా. అర్థం వస్తుంది. గొడవ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఒకవేళ మధ్యవర్తిత్వం చేసిన అలాంటి వాడు వచ్చి, ఏంటమ్మా మీ ఇద్దరి మధ్యన గొడవ అంటే, వాళ్ళు అప్పుడు గతం గురించి మాట్లాడతారు. గతం గురించి మాట్లాడతారు. ఏమంటే, నేను దీనికోసం ఎంత చేశానో తెలుసండి, చీరకొనిచ్చాను తెలుసండి, మనం మార్కెట్కి వెళ్తానంటే అది చేశాను తెలుసండి, అంటే ఈయన కోసం రోజు అన్నం వండి పెడతానండి, రాగానే రెడీ చేస్తానండి, పొద్దున్న లేసింది కాఫీ. గతం గురించి నువ్వు చెప్పావంటే ప్రస్తుతం లేదని అర్థం. గతాన్ని రిఫర్ చేస్తున్నావంటే ప్రస్తుతం లేదని తెలుసు. దాన్ని అడగండి, నేను ఎంత ప్రేమిస్తున్నానో. నువ్వు ఇతరులని అడగమని చెప్తున్నావంటే నీకు చెప్పడానికి చేత కాదని అర్థం. ఒకవేళ పేతురు కనుక దేవునితో మంచి రిలేషన్లో ఉన్నట్లయితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న డైలాగ్ వేసి ఉండేవాడు కాదు, ఐ లవ్ యూ అని మీద పడి ముద్దు పెట్టుకునేవాడు. మీకు అర్థమైంది ఎప్పుడు? అదే అజైలా గుర్తుపెట్టుకోండి. కొన్ని చెప్పితే అవ్వదో, చేసి చూపించాలి. ప్రేమ చెప్పితే వచ్చేది కదా,
చేస్తే వచ్చేది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మీద పడి ముద్దు పెట్టుకొని చాలదా అని ఉండేవాడిని నేనైతే. కానీ పేతురు అన్నాడు, సార్ నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నానని కూడా అంట్లా, నీకే తెలుసు అని అన్నాడు. ఆ తర్వాత యేసు నా గొర్రెలు మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రేమ అనే పదం మనకి తెలుగులో ఒక పదంగా ఉంది, కానీ మనం అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ని కనుక చూస్తే ప్రేమకి 2 రకాలైన పదాలు ఉపయోగించారు. ఒకటి ఏంటంటే అగాపే, అంటే నిష్పక్షపాతమైన, పవిత్రమైన, షరతులు లేని, దైవికమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా, ఇది ఒకటి. రెండోది ఫిలియో, మిత్రుల మధ్యన ఉండేటువంటి ప్రేమ. సరే అట్లీస్ట్ ఈ ప్రేమ ఉందా, ఇది ఉపయోగించింది. అప్పుడు కూడా మళ్ళీ అలాగే జవాబు ఇచ్చాడు. మూడోసారి చూడండి 17వ వచనం. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవే సమస్తమును ఎరిగినవాడువు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము అని. కానీ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. మీరు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన్ని పట్టుకున్నాక పేతురు గారు చెవు నరికేసిన తర్వాత, ఆ తర్వాత చెవు అతికిచ్చేసిన తర్వాత పేతురు యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు పేతురు పారిపోయాడు, శిష్యులంతా పారిపోయారు. పేతురు ఎల్లలేక ఉండలేక అక్కడ చలిమంటేస్తూ ఉంటే కూర్చున్నాడు. జాగ్రత్త సీన్ చెప్తున్నాడు. పేతురు ఇక్కడ కూర్చున్నాడు, ఎదురుగా చలిమంట. యేసు ప్రభువారు అట్నుంచి వెళ్తూ ఈ మంట వెలుగులో పేతురు మొహాన్ని చూశాడు. ఈ మంట వెలుగులో పేతురు మొహం చుట్టూ చీకటి ఉంది. ఈ మంట వెలుగులో పేతురును చూసి ఇలా చూస్తే గిల్టీ ఫీల్ అయ్యాడు. పేతురు చీకటిలోకి వెళ్ళిపోయాడు. అది మనం లోకాసువార్తలో చూస్తాం. ఇప్పుడు రివర్స్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కూడా ఏంటి తెలుసా, మంట ఉంది, యువతలు ఎవరు కూర్చొని ఉన్నారు, యేసయ్య. అవతల ఎవరు నుంచొని ఉన్నారు. ఆ రోజు పేతుర్ని ఎన్నిసార్లు ప్రశ్నించారు, 3 సార్లు. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నిసార్లు ప్రశ్నిస్తున్నారు, 3 సార్లు. సీన్ అదే, రివర్స్. అదే మంట, అదే సీన్. 3 సార్లు ప్రశ్నించారు పేతుర్ని. నాకు తెలీదు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు 3 సార్లు ప్రశ్నిస్తున్నారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 3 టైమ్స్. గతములోకి ఒక్కసారి తీసుకెళ్ళాడు యేసయ్య. అయ్యా అదయ్యా నువ్వు చేసిందే, నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు. నిన్ను ఎలా వదులుతాను అరిచేతిలో నీ పేరు చెక్కున్నాను, ఎలా వదులుతాను నేను? ఐ కెనాట్ లీవ్ యూ. అందుకే నీ వెనకాలకు వచ్చాను. అయితే నీ గతం గుర్తు రావాలి, నువ్వు చేసిన తప్పు గుర్తు రావాలి, నువ్వు కన్ఫెస్ చేయాలి, నువ్వు ఒప్పుకోవాలి. నేను రెస్టోర్ చేస్తాను. ముందు కంఫర్ట్ ఇచ్చాడు, ఎన్కౌంటర్ చేశాడు, కంఫర్ట్ ఇచ్చాడు, కడుపు నింపాడు, ప్రశ్నలు వేసి పాపాన్ని వెలికి తీశాడు. ఒప్పుకున్నాక సెటరేట్ చేస్తున్నాడు ఆయన. ఏం జరిగింది? 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపము, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటి నువ్వే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదవు, మరి ఒకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. 19వ వచనం. అతడు ఎట్టి మరణం వలన దేవుణ్ణి మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. పేతురు ఊగిసలాడేవాడే, పేతురు దుడుకువాడే, పేతురు నిలకడగా ఉండేవాడు కాదు. కానీ యేసు ప్రభు వదిలేయలేదు, అతని మీద వర్కౌట్ చేశాడు. మొదటిసారి వెళ్ళిపోయాడు, వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాడు. రెండోసారి బొంకుతాడని చెప్పాడు. 2 సార్లు అతనికి దర్శనమిచ్చాడు, అయినా వెళ్ళిపోతే వదిలేయలేదు. పేతురు కోసం ఎత్తుక్కుంటూ వచ్చాడు. హీ కేమ్ ఇన్ సర్చ్. నా బిడ్డ, నేను కన్నాను అతన్ని, రక్షించుకున్నాను అతన్ని. ఐ కెనాట్ లీవ్, ఐ కెనాట్ ఫర్సేక్, ఐ కెనాట్ త్రో అవే. ఎత్తుక్కుంటూ వస్తాను. హీ కేమ్. పేతురు రెస్టోర్ అయ్యాడు అక్కడ. మీకు ఎలా తెలుసండి పేతురు రెస్టోర్ అయ్యాడని?
పేతురు తిరిగి దేవునితో ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్లోకి వచ్చాడని మీకు ఎలా తెలుసంటే, ఏ విధంగా గెత్సెమనే తోట అనుభవానికి ముందు ప్రవచనాత్మకంగా 3 సార్లు బొంకుతావు అని చెప్పాడో, ఇప్పుడు అదే యేసయ్య పేతురు గురించి మరొక ప్రవచనం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఇప్పుడు యవ్వనుడివయ్యా, ఎటు కావాలంటే అటు వెళ్తావు, ఒక వయసు వస్తుంది, ముసలోడు అయిపోతావు, నువ్వు నడవలేవు. ఆ టైంలో నిన్ను వేరే వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా? నీ చావు దగ్గరికి. ఎక్కడికో తెలుసా? నీ చావు దగ్గరికి. ఆ రోజు నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను మహిమపరుస్తావు. అదే జరిగింది. జూన్ 29వ తారీఖు 69వ సంవత్సరం, పేతురు నాకు పక్కన, పౌలు నాకు పక్కన, నీరో చక్రవర్తి చంపేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు పేతుర్ని సిలువేసి చంపేయండి అని అంటే బ్రతిమిలాడాడు. సార్ నన్ను సిలువేయద్దు. మరి ఏం చేయమంటారా? సార్ మీరు నన్ను చంపొద్దని అంటలేదు, సిలువేయద్దంటున్నాను. ఎందుకని? మా గురువు గారిలాగా చచ్చిపోయేటువంటి అధికారం నాకు లేదు సార్, ఆ విధమైనటువంటి ధైర్యం నాకు లేదు సార్. మరి ఏం చేయమంటావు? మీరేమనుకోనంటే తిరగేసి సిలువేయండి సార్. రే ముసలోడా, తిరగేసి సిలువేస్తే మరీ నొప్పి ఎక్కువ అవుతుందిరా, బాధ ఎక్కువ ఉంటుందిరా. బతుకున్నప్పుడే ముక్కులోంచి రక్తం వస్తుందిరా, బతుకున్నప్పుడే నోట్లోంచి రక్తం వస్తుందా? పర్లేదు సార్, మా గురువుగారిలాగా సిలువ మీద చచ్చిపోవడానికి నాకు అధికారం లేదు, ప్లీజ్ అని అంటే పేతుర్ని తిరగేసి సిలువేశారు. చరిత్ర చెప్తుంది, లెజెండరీ న్యూస్ ఏంటంటే, ఆ దినాన్న ఆయన చనిపోయినటువంటి ఆ సందర్భాన్ని, ఆ సంఘటన చూసి అనేక మంది దేవుణ్ణి మహిమపరిచారు. పారిపోయినటువంటి పేతుర్ని పట్టుకున్నాడు యేసయ్య, పారిపోయినటువంటి పేతుర్ని నిలబెట్టాడు యేసయ్య, పడిపోయినటువంటి పేతుర్ని నిలబెట్టాడు యేసయ్య. బహుశా నువ్వు దేవునికి దూరం అయ్యావేమో. ఈ మీటింగ్కి దేవుడు నిన్ను తీసుకొచ్చింది అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక ఎన్కౌంటర్, నీ కోసం స్టేజ్ సెటప్ చేశాడు. ఈ మాటలు వినిపించింది నిన్ను రెస్టోర్ చేయడానికి. నేను మాట్లాడుతూ ఉంటే నీ గతం గుర్తొచ్చిందా? ఏ టైంలో ఏ కారణం చేత దేవుడి నుంచి దూరం అయిపోయావో నీకు అర్థమైందా? ఒకవేళ అలా అర్థమైతే క్షమాపణ అడుగు ప్రభు అని. ప్రభా, నేను ఆ టైంలో ఇలా తప్పు చేశాను, ఐఎమ్ సో సారీ, క్షమించు ప్రభా, నన్ను తిరిగి నీ దగ్గరికి తీసుకో, నాకు తిరిగి ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళీ ఇవ్వు, నాకు గివ్ మీ దట్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. నీతో ఆ కమ్యూనికేషన్ బలోపేతం చేయి. లెట్ మీ ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిని అనుభవించడానికి నాకు సహాయం చేయి. లెట్ మీ ఎంజాయ్ మై కమ్యూనికేషన్ విత్ యూ. నీతో నేను ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఆ అనుభూతి నాకు మళ్ళీ కావాలి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఐ షుడ్ ఫీల్ యువర్ ప్రెజెన్స్. నీ వాక్యాన్ని వింటున్నప్పుడు లెట్ మై సోల్ గెట్ రిఫ్రెష్డ్. నా ప్రాణము బలం పొందాలి ప్రభా. కెన్ వి డూ దట్ టు నైట్? ఈ రాత్రి అలాంటి పని చేయగలమా? ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలామంది విశ్వాసులు, కానీ జారిపోయిన విశ్వాసుల, ఏ కారణం చేత అయినా పడిపోయినటువంటి విశ్వాసుల, ఏ కారణం చేత అయినా దేవునికి దూరమైనటువంటి విశ్వాసుల, దేవునితో సహవాసాన్ని బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళ, ఆనంద అనుభూతిని వదిలేసుకున్నటువంటి వాళ్ళ, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే అనే మాటలు మాట్లాడేవాళ్ళ, ఒకప్పుడు నేను దేవుని వాక్యం బాగా చదివేవాడిని అని గతాన్ని రిఫర్ చేసేవాళ్ళ, యూ నీడ్ టు గెట్ బ్యాక్ టు గాడ్ టుడే. ఈరోజు దేవుడు నిన్ను తిరిగి ఆయన దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు తిరిగి రావడానికి ఇష్టపడుతున్నట్లయితే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ కాల్. నేను ఒక పిలుపునిస్తాను. దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడు నీతో ఆ సహవాసాన్ని తిరిగి ఆయన నెలకొల్పినట్లయితే, నీ గతాన్ని గుర్తుకు తీసుకొచ్చి నీలో రియలైజేషన్ తీసుకొచ్చినట్లయితే, ఆ రియలైజేషన్లో నువ్వు రిపెంటెన్స్లోకి వెళ్ళినట్లయితే, ఆ రిపెంటెన్స్ నిన్ను రెస్టోర్ చేసినట్లయితే, ఆ రెస్టోరేషన్ నీ జీవితాన్ని రిపేర్ చేసినట్లయితే, ఆ రిపేర్ నీ జీవితాన్ని రిఫ్రెష్ చేసినట్లయితే, వాట్ ఎ గ్రేట్ జాయ్ ఇట్ ఈస్. ఈ రాత్రి ఆ రిజాయిసింగ్ లైఫ్ కలిగి ఇంటికి వెళ్ళటానికి నీకు ఇష్టమేనా? షల్ వి గెట్ బ్యాక్ టు అవర్ గాడ్? మన దేవుడి దగ్గరికి తిరిగి వద్దామా? తలంచండి, కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం పాటు మౌనంగా ఉందాం, ఏం ప్రార్థన చేయొద్దాం. విన్నటువంటి వాక్కు, విన్నటువంటి మాట, చూసినటువంటి దృశ్యం మన హృదయంలో పనిచేయనివ్వండి. లెట్ ఇట్ వర్క్ ఇన్ అవర్ సోల్.
మన హృదయంలో పంచేనియండి అది. ఒకవేళ నీకు గుర్తొచ్చింది ఆ సన్నివేశం, ఎందుకు దేవునికి దూరం అయిపోయావో, ఎక్కడ పరిశుద్ధాత్మని దుఃఖపరిచావో గుర్తొచ్చిందా? ఆ మూమెంట్ గురించి నువ్వు కప్పుకోవద్దు, ఒప్పేసుకో. ఆర్గ్యూ చేయొద్దు, కన్ఫెస్ చేసే. దానికి నువ్వు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు, ఒప్పేసుకో. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. రిపెంట్. ప్రభా, అవును ప్రభా, నేను దూరం అయ్యాను. ఈ రాత్రి నన్ను దర్శించావు నువ్వు. పేతుర్ని ఆ తిబేరియా సముద్రం తీరంలో 2 దృశ్యాల మధ్యన పేతుర్ని పట్టుకోవడానికి ఇష్టపడ్డాం. మొదటిసారి జారిపోయినప్పుడు ఏ విధంగా తిరిగి చేపలు పట్టడం ద్వారా తన్ని ఆకర్షించుకున్నావో ఇది ఒక దృశ్యం అయితే, రెండోది ప్రభా 3 సార్లు బొంకాడు, 3 సార్లు నువ్వు ప్రశ్నించావు, మధ్యలో మంట. వీటి ద్వారా ప్రభా తనలో గతాన్ని జ్ఞాపకంలోకి తీసుకొచ్చావు. పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో మేము చేసిన పాపాన్ని జ్ఞప్తికలోకి తీసుకొస్తే దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలి ప్రభా, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ రాత్రి ప్రభా ఆ విధంగా ఇక్కడ ఒప్పుకోలు జరగగలుగుటకు మీరు సహాయం చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడండి. మై ఫ్రెండ్స్, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడి రెస్టోరేషన్ చేస్తున్నట్లయితే నేను తిరిగి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాను. బ్యాక్ స్లైడ్ అయ్యాను, జారిపోయాను, ఎవరికి తెలియదు. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. తిరిగి ఆయనతో సహవాసంలోకి రావడానికి ఇష్టపడుతున్నాను, తిరిగి ఆయనతో ఆ అనుభూతిలోకి రావాలని ఇష్టపడుతున్నాను. మీలో ఎవరైనా అలాంటి కోరుకున్నట్లయితే, ప్రభా నన్ను క్షమించండి, రక్షణ ఆనందాన్ని తిరిగి నాకు ఇవ్వండి, తిరిగి మీతో సహవాసంలోకి నన్ను తీసుకోండి, ఆ మాట చెప్పండి. సే ఇట్ అవుట్. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, అలాంటి ప్రార్థన చేస్తున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బీ రెస్టోర్డ్, నాకు రెస్టోర్ అవ్వాలని ఇష్టం ఉన్నది, నేను జారిపోయాను. ఎవరైతే చేతులు ఎత్తారో చేతులు దించేయండి. మీరు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడి తల ఉంచుకొని కళ్ళు మూసుకోండి. నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రం ఉన్న చోటన నిలబడండి. రెస్టోరేషన్ కోసం మీరు నిలబడుతున్నారు, రియలైజ్ అయ్యారు, గుర్తించారు. ఈ రాత్రి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభా ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళీ నాకు ఇవ్వు ప్రభా, నీ నుంచి నేను దూరం అయ్యాను, నేను మళ్ళీ నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు ఇంకెవరిని ఉన్నట్లయితే ఉన్న చోటను లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జారిపోయినటువంటి పేతుర్ని మళ్ళీ పట్టుకొని వచ్చుకున్నావు ప్రభా. జారిపోయినటువంటి దావీదుని వెతికి వెంటాడి తిరిగి తెచ్చుకున్నావు ప్రభా. ఈ రాత్రి నాయన నీ గొర్రెలు ప్రభా, వెళ్ళు. నువ్వు రక్షించుకున్నటువంటి గొర్రెలు, నువ్వు పేరు పెట్టినటువంటి గొర్రెలు ఏ కారణం చేతనో దారి తప్పారు, దూరం అయ్యారు, వాళ్ళు గుర్తించారు, ఈ రాత్రి రావడానికి ఇష్టపడుతున్నారు. నాయన నువ్వు వెతుక్కుంటూ వచ్చావు. మీకు వందనాలు ప్రభా. వీరి జీవితాన్ని స్థిరపరచండి ప్రభా. నీ వాక్యములో అనుదినము బలపరుచుకోవాలనే సత్యాన్ని గ్రహించగలుగుటకు కృప చూపించండి. ప్రార్థన ద్వారా ప్రభా నీతో అనుదినము ప్రభా సహవాసంలో ఉండాలని వాళ్ళకి ప్రాముఖ్యమని గుర్తించేటట్లు చేయండి ప్రభా. ఇతరుల క్రైస్తవుల సహవాసం మాకు బలాన్ని ఇస్తుందనే విషయాన్ని గుర్తించడానికి వాళ్ళకి నేర్పించండి ప్రభా. వీళ్ళు మళ్ళీ జారిపోకుండా మీరే భద్రపరచండి తండ్రి. కంచి వేయండి ప్రభా. నీ ఆత్మతో బలపరచండి, నీ వాక్యముతో బలపరచండి, సహవాసంలో బలపరచండి ప్రభా. మే దే బి పవర్ఫుల్ విట్నెసెస్ ఇన్ ద డేస్ టు కమ్. రానున్న దినాల్లో శక్తివంతమైన సాక్షులుగా మీరు వాడుకోండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.